ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. బురదలో ఉన్న మనల్ని కడిగే దేవుడండి. అంటే ఈ లోకంలో పాపంలో ఉన్న మనల్ని ఆయన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆయన పరిశుద్ధమైన రక్తంతో మన ప్రతి ఒక్క పాపాలు కడిగారండి. ఈ లోకంలో మనం చూసుకున్నప్పుడు, పందిని చూసుకున్నప్పుడు దాన్ని ఎంత శుభ్రం చేసినా కూడా అది తిరిగి మళ్ళా బురదలోకి వెళ్ళిపోతుందండి. పంది స్వభావం అలా ఉంటుంది. మనుషులైన మనం కూడా బాప్తీసం తీసుకుంటున్నాం, సొంత రక్షకుడుగా యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తున్నాం. అయితే మళ్ళీ మనం ఎప్పుడైతే పాపం చేస్తూ ఉన్నామో, మన జీవితాన్ని ఎప్పుడైతే మళ్ళీ వెనక చూస్తూ అదే పాపం మనం చేస్తున్నామో, మనం పంది లాంటి స్వభావం అండి. మన జీవితాన్ని మనం మార్చుకునే బిడ్డలుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక భక్తులు ఉన్నారు. ఆ భక్తుల్ని మనం ఒక జీవితానికి మనం ఒక మోడల్గా తీసుకొని వాళ్ళు జీవించారు. వాళ్ళు కూడా మనుషులే కదా, అదేవిధంగా వాళ్ళలాగా మనం జీవించాలని మనకు ఒక మంచి మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తారండి. పాత నిబంధనలో మనం చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు లేరు, అంతా పాత నిబంధన యెహోవా గారి కాలము. కొత్త నిబంధనలు చూసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు గారు ప్రతి ఒక్క మానవాళికి కృపనిచ్చారు. ఆ కృప మన మీద కూడా ఉందండి. సౌలుని ఎలా పౌలుగా మార్చుకున్నారో ఇప్పుడు పాపంలో ఉన్న మనల్ని కూడా ఆయన ఒక పరిశుద్ధులుగా, ఆయన బిడలుగా, ఆయన సొత్తుగా, ఆయన కుమారులుగాను, ఆయన కుమార్తెలుగాను మార్చుకోవాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారండి. మన ఆశనైతే దేవుడు తీరుస్తున్నారు. అయితే మనము దేవుడు ఆశని తీరుస్తున్నామా? ఆయన బిడ్డలని చెప్పుకుంటున్నాం కానీ ఆయనకి మంచి పేరు తెస్తున్నామా? ఆయన బిడ్డలని చెప్పుకొని అనేక మంది మనుషుల్ని, సేవకులను చూసుకుంటే ఆస్తులు కొట్టివేస్తున్నారు, డబ్బు కోసం సేవ చేస్తున్నారు. అదేవిధంగా సేవకులని పేరు పెట్టుకొని కూడా పాపంలో ఉన్నారండి. మన జీవితాలను మనం పరీక్షించుకునే బిడ్డలుగా ఉండాలి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మన జీవితాన్ని యేసుక్రీస్తు వారు సమర్పించుకొని మన ప్రతి ఒక్క పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి చేయకుండా ఆయన మార్గంలో, ఆయన సన్నిధిలో మనం బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మా పాపాలు మేము ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా ప్రాధేయపడుతున్నామయ్యా. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, నా దేవ, మా దేవ, ఒకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. మనుషుల్ని ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుందయ్యా. మేము ఈ లోకంలో మిమ్మల్ని ఆశ్రయించినట్లుగా ప్రాధేయపడుతున్నానయ్యా. సాతాను, దాని బంధకాలు, దాని అనచరులు తొక్కివేయమని అడుగుచున్నానయ్యా. సాతాను లోకంలో లేకుండా పెకిలించమని అడుగుచున్నానయ్యా. యేసు అదేవిధంగా మేము పరిశుద్ధులుగా ఉండాలని మీరు ఆశపడుతున్నారయ్యా. యేసు అదేవిధంగా మానవులైన మేము మీ వాక్యానుసారంగా జీవించకుండా సాతాను చేతుల్లో మా జీవితాన్ని అప్పచెప్పుకొని మళ్ళా బురదలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళా పాతాళంలోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళా సాతానికి అవకాశాలు ఇస్తున్నాం. కానీ సాతాను మాటలు వింటున్నాం, కానీ మనుషులైన మేము మోసం చేస్తున్నాం. కానీ యేసు పాపాన్ని వదిలిపెట్టి ఈ లోకమును విసర్జించి యేసు శిలువను పట్టుకొని మిమ్మల్ని వెంబడించినట్టుగా ప్రాధేయపడుతున్నాను. 2025 సంవత్సరాలకు ముందు మా కష్టమైన కాన్ని విరిచివేసి మీ సులువైన కాన్ని మా మీద మోపిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం విట్టిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు రచన జ్ఞాపకం చేసుకొని ఎత్తిన కాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను నా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.